హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. కథాశ్రోతలందరికీ మీ లక్ష్మి నమస్సుమాంజలి. మన ఛానల్లో డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు రాసిన ప్రేమ పెళ్ళి విడాకులు అనే కథాకుసుమం 3వ భాగం నా మాటల్లో. రోజు 5 గంటలకి అలారం పెట్టుకుంటాను లేచేందుకు. యోగా ప్రాణాయామంతో నా దినచర్య మొదలవుతుంది. అంటే అప్పుడే తెల్లారిందన్నమాట. భోజనాలప్పుడు శ్రీమతితో మొదలుపెట్టిన సంజయ్ మంజరీల పెళ్లి సంభాషణ ఇప్పటికైందా అంటూ ఆశ్చర్యపోయాను. గతమంతా ఒక మారు కళ్ళ ముందు మెదిలింది. శశి ప్రవల్లికతో జరిగిన సంభాషణ మొత్తం చెప్తూ ఉంటే ఆ మాటలు వింటూ సంజయ్ మంజరీల పెళ్లి దృశ్యాలు కళ్ళ ముందు కదులుతూ ఉంటే అవన్నీ క్రోడీకరించుకుంటూ న్యాయపరంగా వాటిలోని విషయాలని విశ్లేషించుకుంటూ గతంలో నుంచి ప్రస్తుతానికి వచ్చాను. ఎలాగూ 5 అయిందిగా, ఇక నాకు నిద్ర పట్టదు. శశిని పడుకోమని చెప్పి నేను నా ఆఫీస్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాను. ఇక ఈ సమస్యకి విడాకులే పరిష్కారం కాకుంటే ఎలా అన్నది ఆలోచించాలి. ఇలా ఆలోచనలు సాగుతూ ఉంటే సంజయ్ నుంచి వాట్సాప్ కాల్. హలో అంకుల్ అంటూ. చెప్పు సంజయ్, ఏంటి సంగతులు అన్నాను. అంకుల్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా అన్నాడు. లే సంజయ్, చెప్పు, నీ గురించే ఆలోచిస్తున్నాను. ఇప్పుడే మంజరిని ఫ్లైట్ ఎక్కించాను అంకుల్. స్ట్రైట్ ఫ్లైట్ దొరకలేదు, అందువల్ల టైం ఎక్కువ పడుతుంది. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. దారిలో ఖర్చులకు కరెన్సీ ఇచ్చాను. మీరు చెప్పినట్లు తన మాటలు రికార్డ్ చేశాను. తన ఇష్టానుసారమే ఇండియాకి వెళ్తున్నట్లు, నా బలవంతమేమీ లేనట్లు, నా వలన కానీ నా పేరెంట్స్ వలన కానీ తనకేమీ సమస్యలు లేనట్లు, కేవలం తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లి చేసుకొని నాతో పెళ్లి ఇష్టం లేక కాపురం చేయలేక వెళ్తూ ఉన్నట్లు చెప్పింది. ఇది సరిపోతుందా అంకుల్ అని అడిగాడు సంజయ్. వెరీ గుడ్ సంజయ్, ఆ సంభాషణ సరిపోతుంది ఇప్పటికీ. నీ దగ్గరున్న ఎవిడెన్స్, అదే తన ఈమెయిల్, ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసావా? అందులో ఏమన్నా ఉన్నాయా అని అడిగాను. అవి చాలా చాలా ఇబ్బందిగా ఉన్నాయి అంకుల్. అందులో ఇద్దరి మధ్య రోజువారీ జరిగిన సంభాషణ, వాళ్ళు కలిసి ఉన్న ఫోటోలు చాలా ఉన్నాయి. మీకు ఈమెయిల్, ఫేస్బుక్ లాగిన్స్, పాస్వర్డ్స్ పంపిస్తాను. న్యాయపరంగా మీకు ఎలా అనుకూలమైతే అలా తీసుకోండి అని చెప్పాడు. సరే సంజయ్, నాకు వాట్సాప్ చేయి. నేను మొత్తం చూసి అందులో ఏవి అవసరమైతే అవి చూస్తాను. ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం కదా. విడాకులు పరిష్కారమైన తనకు తన జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అన్నాను. యువర్ రైట్ అంకుల్, ఇక మీ ఇష్టం. తనతో నా జీవన ప్రయాణం ముగిసినట్లే. ఎందుకంటే తన ప్రియుడితో చేసిన ముచ్చట్లు, వారిరువురు ఉన్న ఫోటోలు చూస్తే ఇక మేము కలిసి జీవించడం అసాధ్యమని ఎవరికైనా అర్థమవుతుంది. నా అదృష్టం ఏంటంటే నా జీవితానికి తను హాని తలపెట్టిన మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను సేవ్ అయ్యాను. సంజయ్ గొంతులో కొంచెం ఆవేశం, కొంచెం ఉద్విగ్నత చోటు చేసుకున్నాయి. అవును సంజయ్, నేను మీ డాడీ అదే అనుకున్నాం. రెప్పపాటులో నీకు ప్రమాదం తప్పింది. ఆ విధంగా నీకు ఎంతో మేలు జరిగింది. కాకుంటే నాదొక్కటే మనవి అన్నాను. అయ్యో అదేంటి అంకుల్, మీరు ఎలా చెప్తే అలా చెప్పండి ప్లీజ్ అన్నాడు. ఈ విషయం గురించి నీవు ఎటువంటి ఆలోచన చేయకుండా, మనసులో బాధ అలాంటివేమీ పెట్టుకోకుండా కూల్గా ఉండు. అదొక్కటి నా సైడ్ నుంచి నీకు రిక్వెస్ట్ అన్నాను. తప్పకుండా అంకుల్, ఇందులో నా తప్పేం లేదు. అందువల్ల నేను ఇక దీని గురించి ఆలోచించను. తన జీవితం తన ఇష్టం అన్నాడు సంజయ్. అతని మాటల్లో ఎంతో పరిణితి కనిపించింది నాకు. మళ్ళీ తనే అన్నాడు సంజయ్. తనకు ఏ ఇబ్బంది లేకుండా విడాకులు వచ్చేట్లు చూడండి అంకుల్. నా వైపు నుంచి అదే స్పెషల్ రిక్వెస్ట్ అని. సరే సంజయ్, రేపు మంజరి పేరెంట్స్ని ఎయిర్పోర్ట్కి రమ్మన్నాము. వీలుంటే వాళ్ళ తరపు వాళ్ళని కూడా తెమ్మన్నాము. ఎమోషన్లో ముకుందరావు కూతురు మీద ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కదా, అందుకని. మంజరిని తన పేరెంట్స్కి అప్పగిస్తాము. నేను మీ డాడీ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. నీ స్పెషల్ రిక్వెస్ట్ ప్రకారమే అంతా చేస్తాను. ఆ అమ్మాయికి ఏ ఇబ్బంది లేకుండా మీ ఇద్దరికి విడాకులు మంజూరయ్యేట్లు ప్రయత్నిస్తాను. ఇది నా హామీ అని చెప్పాను. మెనీ థ్యాంక్స్ అంకుల్ అని చెప్పాడు సంజయ్. ఓకేరా సంజయ్ అని ఫోన్ పెట్టేశాను. ఈమెయిల్, ఫేస్బుక్ లాగిన్స్, పాస్వర్డ్స్ వాట్సాప్లో పంపాడు సంజయ్. సరే, అవన్నీ మళ్ళీ చూద్దాం తీరిగ్గా అనుకొని యోగా ప్రాణాయామం చేసేందుకు లేచాను. స్నానం చేసి టిఫిన్ తిని 9ంటికి ఆఫీస్ రూమ్కి వచ్చాను. నాది గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్, ఫస్ట్ ఫ్లోర్లో రెసిడెన్స్ పెట్టుకున్నాను, అనుకూలంగా ఉంటుందని. అప్పటికే ఆఫీస్ రూమ్లో జూనియర్స్ బిజీగా ఆ రోజు కోర్టు ఫైల్స్ చెక్ చేస్తున్నారు. ఎవరి కోర్టు మ్యాటర్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. కేసులన్నీ డిస్కస్ చేసి ఏవి ఎలా చేయాలో అందరికీ వివరించి చెప్పాను. మా వాళ్ళకి చెప్పాను, ఇవాళ రేపు పర్సనల్గా బిజీ, కోర్టుకి రాను అని. 10 గంటలైంది. అందరూ కోర్టుకు బయలుదేరి వెళ్ళారు. ఆఫీస్ రూమ్లో ఒక్కడనే ఉన్నాను. కంప్యూటర్ ఆన్ చేసి సంజయ్ పంపిన ఈమెయిల్ ఓపెన్ చేశాను. ఈమెయిల్ మంజరి పేరు మీద కాక అపూర్వ పేరు క్రియేట్ చేసి ఉంది. అంటే ఫేక్ ఈమెయిల్ అన్నమాట.
ఎవరికి అనుమానం రాకుండా అలా చేశారు. ఈమెయిల్ హ్యాంగ్ అవుట్స్లో చూస్తే చాలా మ్యాటర్ కనిపించింది. ఇరువురు నడుమ జరిగిన సంభాషణ అది. ఇంకొక సైడ్ ఈమెయిల్ బావా అనే పేరుతో ఉంది. అంటే అపూర్వకి బావకి మధ్య జరిగిన చాటింగ్ అన్నమాట. మాట్లాడుకునే తెలుగు భాషనే ఇంగ్లీష్లో టైప్ చేసి ఉంచారు. పాపం తెలుగు టైపింగ్ అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, అందుకని. ఆ సంభాషణ ఊహించలేనంత అసహ్యంగా చదువుతూ ఉంటే పడగ్గదిలో చేసే శృంగారం అంతా వర్ణించ అలవగాని రీతిలో ఇద్దరి మధ్య సంభాషణ ఉంది. న్యాయస్థానంలో కేసు గట్టిగా నిలబడాలంటే అడ్వకేట్ ఇలాంటివి పూర్తిగా చదివి వాటిల్లో ఆధారాలు సేకరించి కోర్టు ముందుకు తేవాలి. జుగుప్సాకరంగా ఉన్న చాలా వరకు చదివాను. ఒకరోజు సంభాషణ ప్రింట్ కూడా తీశాను. 10 పేజీలు వచ్చింది. అలా 4 సంవత్సరాల నుంచి సంభాషణ జరుగుతుంది. అవి మొత్తం ప్రింట్ చేయాలంటే కొన్ని వేల పేజీలు కావాలి. ఎవిడెన్స్కు అంత అవసరం లేదు. మరీ అసహ్యమైన సంభాషణను ఎంచుకొని ఓ 30 పేజీలు ప్రింట్ చేశాను. ముందుగా మంజరి తల్లిదండ్రులకు చూపించేందుకు. ఆ సంభాషణలో ప్రియుడి అసలు పేరు మురళీకృష్ణ కన్ఫర్మ్ అయింది. అంటే నేను మొదటి నుంచి అనుమానిస్తున్న వ్యక్తి ఇతనే అన్నమాట. నాకు ఎన్నోసార్లు తారసపడ్డ వ్యక్తి కూడా అతనే. మంజరి మురళీకృష్ణ సంభాషణలో చాలా వివరాలే ఉన్నాయి. మురళీకృష్ణ మంజరి విజయవాడలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నారు. మురళీకృష్ణ మంజరి కంటే 1 సంవత్సరం జూనియర్. మంజరి 2వ సంవత్సరం బీటెక్ చదివేటప్పుడు ఒకరోజు కాలేజీలో మెట్లు దిగుతూ ఉంటే మురళీకృష్ణ ఆమెకు ఎదురుగా మెట్లు ఎక్కుతూ మెరుపు వేగంతో ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. అక్కడి నుండి మొదలైంది మంజరి మురళీకృష్ణల ప్రేమ గాథ. మురళీకృష్ణ ప్రేమలో వేగం పెంచుతూ ఉంటే మంజరి అంతకంటే వేగంగా తన ప్రేమలో ఫస్ట్గా గెలిచి కప్ తానే గెలిచి ఎంతో గర్వంగా ఫీల్ అయింది. అలా అని మంజరి డల్ స్టూడెంట్ ఏమీ కాదు సుమా. చదువులో అందరికంటే ఫస్ట్గానే ఉంది. మంచి మార్కులు కూడా తెచ్చుకుంది. డిగ్రీ అయిపోయినా తన బావ అదే మురళీకృష్ణ కోసం ఎంటెక్లో చేరింది. క్యాంపస్ సెలక్షన్ వచ్చినా కూడా కుటుంబ పరంగా చూస్తే మురళీకృష్ణ వాళ్ళది బాగా దిగువ మధ్యతరగతి కుటుంబం. మంజరి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. మంజరి తండ్రి ముకుందరావుకి తాతల ఆస్తులు కొంచెం వచ్చాయి. ఆర్థికంగా పర్వాలేదు అన్నట్లుగా. మంజరి తల్లి వాణి అదే కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్నా ఆవిడ ఇవన్నీ గమనించలేకపోయింది. అంత రహస్యంగా మంజరి మురళీకృష్ణ ప్రేమించుకున్నారన్నమాట. అంతా బాగానే ఉంది. ఇంతకీ మంజరి మురళీకృష్ణకి తొలి ప్రేమికురాలా లేక ఒకే ఒక ప్రేమికురాలా అంటే అబ్బే కాదు. మంజరికి 8వ నెంబర్ అలాట్ చేశాడు మురళీకృష్ణ. తన సర్వస్వం అర్పించుకునేంత వరకు మంజరి కూడా తెలియదు ఆ విషయం. పాపం తానొక్కతే మురళీకృష్ణకు దిక్కు అనుకుంటూ గర్వపడుతూ ఉండేది ఎప్పుడు. నిజం ఎప్పుడూ నిప్పేగా, అది దాచాలంటే దాగదుగా. మంజరికి తాను 8వ ప్రియురాలు అన్న నిజం లేటుగా తెలిసినా అప్పటికే శృంగారంలో ఎన్నో పరిశోధనలు బావతో కలిసి చేసింది. కాబట్టి ఎటువంటి అభ్యంతరం లేక 8గా అయినా ఉండని బావా అని మురిసిపోయింది పిచ్చిపిల్ల. పిచ్చిపిల్ల అని ఎందుకనాలంటే ఎంటెక్ చేసిన జీవితం అంటే కేవలం ఆ శృంగారమే, అందులోనే సర్వస్వం అని మోజుపడిందే. అందుకే అలా అనాల్సి వచ్చింది. మంజరి శృంగార పిచ్చి ఎంత దూరం వెళ్ళింది అంటే బావని ఇంటికే రప్పించుకుని శృంగారం చేసేంతవరకు వచ్చింది. తండ్రి ముకుందరావు 9 గంటలకి ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్తాడు. ఇక మధ్యాహ్నం ఇంటికి రాకుండా. తల్లి వాణి కూడా 9 గంటలకు కాలేజ్కి వెళ్తుంది. మంజరి తాను తల్లితో పాటు కాలేజ్కి వెళ్ళదు. ఫ్రెండ్స్తో కలిసి వస్తానులే అని చెప్పి తల్లిని ముందు పంపించేస్తుంది. ఇంట్లో బామ్మ తన గది నుంచి బయటికి రాదు వార్ధక్యం వల్ల. ఆవిడ రావాలంటే ఎవరో ఒకరి సహాయం కావాలి. ఇలా ఇంట్లో అన్నీ తనకు అనుకూలంగా మలుచుకొని మురళీకృష్ణతో ఆడింది ఆట, పాడింది పాటగా సాగించింది తన శృంగారం. ఇంటినే శృంగార పరిశోధనశాలగా మార్చేసింది మంజరి ధైర్యంగా. మురళీకృష్ణ హ్యాపీగా మంజరితో అన్ని రుచులు చూశాడు. మంజరి తన వలయం నుంచి తప్పించుకోకుండా తన శృంగార చర్య ప్రతిదీ ఫోటోలు వీడియోలుగా మలిచాడు. అందుకోసం మంచి పిక్సెల్స్ ఉన్న ఖరీదైన మొబైల్ కూడా కొన్నాడు. మంజరికి శృంగార మైకంలో అతను ఇవన్నీ చేస్తున్నా పట్టించుకునేది కాదు. ఇవి భవిష్యత్తులో ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో కూడా ఊహించేది కాదు. ఆమె దృష్టిలో అతను ఒక రొమాంటిక్ హీరో. 6 ప్యాక్ బాడీతో, ట్రిమ్ చేసిన గడ్డంతో, ఎప్పుడూ పెర్ఫ్యూమ్ గుమగుమలతో సినిమా హీరోలా ఉంటాడు. అదొక్కటి చాలు మంజరికి. వాటి ముందు తను చదివిన ఉత్తమ ఎంటెక్ డిగ్రీ కానీ, తన తల్లిదండ్రులు, ఉత్తమ కుటుంబం, తమ భవిష్యత్తు ఏవీ కనిపించేవి కావు. కోరికలకు అలవాటు పడ్డ శరీరం మెదడును మొద్దుబారేట్లు చేసింది. తన జీవితాన్ని పళ్ళెంలో పెట్టి మురళీకృష్ణ బావ చేతికి అప్పణంగా అప్పచెప్పింది మంజరి. మంజరి మురళీకృష్ణని బావ, జాన్, నా మొగుడా, శ్రీవారు అని ముద్దుగా పిలిచే తన చాటింగ్లో.
ప్రేరణ ఎక్కువ భాగం మంజరి వైపు నుంచే ఉంది అని స్పష్టమవుతుంది ఆ సంభాషణలో. తను అంత ఫ్రీడమ్ ఇస్తే ఇంకా మురళీకృష్ణ ఎందుకు ఆగుతాడు? అతను మంజరితో బాగా సుఖం మరిగాడు. తల్లిదండ్రులు ఆఫీస్కి కాలేజ్కి వెళ్ళగానే మంజరి మురళీకృష్ణని ఫ్లాట్కు పిలిచేది. మురళీకృష్ణ రాగానే మల్లెపూలతో సింగారించుకొని ఎదురెళ్ళి ఆహ్వానించేది. బట్టలన్నీ విప్పేసి అతన్ని రెచ్చగొట్టేది. ఇక రోజంతా ఇద్దరూ స్వర్గంలో విహరించేవాళ్ళు. మురళీకృష్ణ చాకచక్యంగా తన పవర్ఫుల్ మొబైల్ కెమెరాతో తమ అన్ని సెక్స్ చేష్టలు బంధించేవాడు. మంజరికి అవి గమనించేంత తీరిక లేదు. తనకు సెక్స్ దాహం ఎక్కువైంది. దాంతో కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. కేవలం మురళీకృష్ణకి సుఖం మీద మనసు లగ్నమయ్యేది. ఇంకేవీ పట్టేవి కావు. పీహెచ్డీ చేయాల్సిన మంజరి సెక్స్లో పీహెచ్డీ చేసింది. గూగుల్లో రోజంతా వెతికేది ఎలా చేస్తే సెక్స్ బాగుంటుంది అని. ఏవి తీసుకుంటే కడుపు రాదు, వీటి మీద విపరీతమైన జ్ఞానం సంపాదించింది. ఆ భంగిమల ఫోటోలు కూడా డౌన్లోడ్ చేసుకొని మురళీకృష్ణకి పంపేది. తన జ్ఞానాన్ని రోజంతా మురళీకృష్ణకు ఏకరువు పెట్టేది చాటింగ్లో. మురళీకృష్ణకి చాలా సేఫ్ సెక్స్ దొరికింది మంజరి లాంటి జ్ఞానితో. రోజంతా మందు తాగి చాలా మందితో తిరిగే మురళీకృష్ణ ద్వారా మంజరికి ఎయిడ్స్ లాంటి సుఖవ్యాధి సంక్రమించలేదంటే అది కేవలం అదృష్టమే. ఎందుకంటే ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే సెక్స్ విషయంలో మంజరి ముందుకు దూసుకెళ్లేది. అవి ఉంటే తనకు నచ్చదు కాబట్టి. కేవలం ఆడవారు గర్భం రాకుండా వాడే పిల్స్ మాత్రం వాడేత్తను. పొద్దున లేవగానే బావకు మెసేజ్ ఇచ్చేది. బావా బావా లేచావా అంటూ. రాత్రి ఎక్కువ తాగలేదు కదా అని కంగారు పడేది. రాత్రిపూట అందరూ నిద్రపోయేంత వరకు మంజరి వెయిట్ చేస్తూ ఉండేది. బుద్ధిమంతురాల్లా ఏదో బిజీగా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నట్లుగా ల్యాప్టాప్ ముందు కూర్చుని నటించేది. నిజానికి ల్యాప్టాప్లో బూతు బొమ్మలు చూస్తూ ఉండేది. అందరూ నిద్రపోయారు అని కన్ఫర్మ్ చేసుకుని తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మొత్తం బట్టలు విప్పేసి మురళీకృష్ణతో కబుర్లు చెప్పేది. ఆ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు మురళీకృష్ణ. మంజరి నుంచి వీడియో కాల్ రాగానే తన మొబైల్లో రికార్డింగ్ ఆన్ చేసేవాడు. మంజరి ప్రతి కదలిక రికార్డ్ చేసేవాడు. మంజరి కూడా సెక్స్ అంటే మహా రెచ్చిపోయేది. మురళీకృష్ణ ఎలా చూపిమంటే అలా చూపించేది. అతను ఏది మిస్ అవ్వకుండా, తన చేజారిపోకుండా, అన్నీ నూలు పోగు లేకుండా చూపించేది. లొట్టలేస్తూ చూసేవాడు మురళీకృష్ణ. ఆ వేడితో పక్క రోజు మంజరి వాళ్ళ అపార్ట్మెంట్కి వచ్చి సాయంత్రం వరకు ఉండి మస్తుగా ఎంజాయ్ చేసేవాడు. మంజరి వంటల్లో నేర్పరి. చక్కని వంటలు చేసి మురళీకృష్ణను మెప్పించేది. మురళీకృష్ణకు అన్ని వైపులా అదృష్టం కలిసొచ్చింది మంజరి ద్వారా. ఇవన్నీ చదువుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సంజయ్ నిజంగా చాలా లక్కీ అనిపించింది. మంజరి తనని దూరంగా ఉంచింది వ్రతం పేరుతో. పొరపాటున శారీరకంగా కలిసి ఉంటే చాలా సమస్యలు వచ్చి ఉండేవి. మధు కుటుంబం ఒక రక్కసి కోరల నుంచి బయటపడింది అని చెప్పచ్చు. మంజరి మురళీకృష్ణ ప్రేమ చాలా రోజుల వరకు మంజరి తల్లిదండ్రులకు తెలియలేదు. అంతలా జాగ్రత్త పడ్డారు ఇద్దరు. డిగ్రీ కాగానే క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం వచ్చినా విజయవాడ దాటి వెళ్లాల్సి వస్తుందని ఎంటెక్లో చేరింది మంజరి మురళీకృష్ణ కోసం. ఒకరోజు హాల్లో అందరూ టీవీ చూస్తుంటే మంజరి బిజీగా మొబైల్లో మెసేజ్ ఇవ్వడం గమనించాడు ముకుందరావు. అనుమానంతో ఒక్క ఉదుటిన లేచి మంజరి చేతుల్లోంచి మొబైల్ లాక్కొని చూశాడు. హౌ ఆర్ యూ బావా అని అప్పుడే మెసేజ్ మొదలుపెట్టింది. ఎవరే ఈ బావా అని కోపంగా అడిగాడు. కొంచెం తడవాడు పడ్డా అంతలోనే తేరుకొని నా ఫ్రెండ్ భావప్రియ డాడీ అని తడుముకోకుండా చెప్పింది మంజరి. ముకుందరావుకు అనుమానం వస్తే ఆగడు. ఆ రోజు నుంచి మంజరికి మొబైల్ లేకుండా చేశాడు. మంజరి ఫ్రెండ్స్ ఎవరైనా చెయ్యాలన్నా ముకుందరావుకి కానీ వాణికి కానీ చెయ్యాలి. వెనక నుంచి వీళ్ళు వింటూ ఉంటారు ఏం మాట్లాడుతుందా అని. ముకుందరావు ఆచార సంప్రదాయాలు పాటించే మనిషి. తన 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఒక రూమ్ పూజ మందిరంలా మార్చేసి రోజు పూజలు చేస్తూ వారంలో 3 రోజులు ఉపవాసాలు కూడా ఉంటాడు. ఒక క్రమశిక్షణతో పెరిగిన మనిషి. అతని భార్య వాణి కూడా ఆయన మాటకు ఎదురు చెప్పదు. తను కూడా కష్టపడి డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివి కాన్వెంట్ టీచర్ నుంచి కాలేజ్ లెక్చరర్ వరకు ఎదిగింది స్వశక్తితో. ఇద్దరికి బంధుమిత్రులలో మంచి పేరు ఉంది. మంజరి అక్క కూడా తల్లిదండ్రులనే ఫాలో అవుతుంది. అందుకే చక్కగా ఉద్యోగంలో చేరి తర్వాత పెళ్లి చేసుకుని మొగుడుతో హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. మంజరికి మొదటి నుంచి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. ఆ అడ్వెంచర్స్ చిన్నప్పుడే బాగుంటాయి, కానీ పెద్ద ఇలా హద్దుమీరిన ప్రేమలో పడితే జీవితం గల్లంతవుతుంది. అప్పుడు కాపాడేందుకు ఎవ్వరూ ఉండరు. ప్రియుడి సలహాతో ల్యాప్టాప్లో అపూర్వ అని ఫేక్ ఈమెయిల్, ఫేస్బుక్లో అదే పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన మెసేజ్ సిస్టమ్ ద్వారా వీడియో కాల్స్ చేసి మాట్లాడటం మొదలుపెట్టింది మంజరి.
మొబైల్ లేదు కదా, ఇంకేం చేస్తుందిలే అనుకొని అనుమానించటం మానేశారు మంజరి తల్లిదండ్రులు. వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం లేదు కదా, దాన్ని అలుసుగా తీసుకొని మంజరి కొత్త దారిలో కదము తొక్కింది. దానికి తోడు ప్రియుడి ఎంకరేజ్మెంట్ మరీ ఎక్కువైంది. ఎవ్వరు ఇంట్లో లేనప్పుడు బట్టలు లేకుండా ప్రియుడితో మాట్లాడేది మంజరి. అవన్నీ మురళీకృష్ణ చక్కగా రికార్డ్ చేశాడు. మంజరి అన్ని రకాల ఫోటోలు, వీడియోలతో పెద్ద గ్రంథాలయం తయారు చేసి పెట్టుకున్నాడు మురళీకృష్ణ, అవసరం వస్తే బ్లాక్మెయిల్ చేసేందుకు. ఇక మంజరి అతని చేతిలో పూర్తిగా బందీ అయిపోయింది. అతని ఆజ్ఞలను అనుసరించి ఆడటం మొదలుపెట్టింది. ఒకరోజు ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పింది మంజరి, తను మురళీకృష్ణని పెళ్లి చేసుకుంటాను అని. ముకుందరావుకు మురళీకృష్ణతో పెళ్లి ససేమిరా ఇష్టం లేదు. వాణి అతని గురించి పూర్తిగా చెప్పింది భర్తతో. ఇక కాలేజీలో అతను అల్లరి చేయని అమ్మాయి లేదు, కొంతమంది అమ్మాయిలు అతని చేతిలో మోసపోయారు కూడా అని. కాకుంటే వాణి గారికి తెలియని నిజమేంటంటే తన కూతురు కూడా అతని మోసానికి బలైందని. ఇష్టం లేకపోయినా కూతురు పట్టుబట్టడంతో ముకుందరావు మురళీకృష్ణను ఒకసారి ఇంటికి పిలవమన్నాడు మాట్లాడదామని. మంజరి ఎంత బ్రతిమిలాడినా మురళీకృష్ణ ఇంటికి రాలేదు. తనకు ఉద్యోగం వస్తే కానీ పెళ్లి చేసుకొని తప్పించుకున్నాడు. మంజరిని బెదిరించి సుఖం మాత్రం పొందేవాడు. తనకు వేరే ఆప్షన్ ఏమీ లేదు కనుక మంజరి అతను చెప్పినట్లు చేసేది. ఇవన్నీ తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడేది. ఇలాంటి సమయంలో ఓ రోజు సంజయ్తో పెళ్లి సంబంధం వచ్చింది. ముకుందరావు ఆ సంబంధాన్ని ఒడిసిపట్టుకొని మంజరిని పెళ్లికి ఒప్పించాడు. పెళ్లి చూపులప్పుడు మంజరి ముభావంగా ఉన్న తల్లిదండ్రులు సర్ది చెప్పారు మధు ప్రవళికలకి. సంజయ్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు వెనక నిల్చొని మంజరి తిరస్కారంగా మాట్లాడకుండా చూశారు. ఇలా ఎక్కడికక్కడ మేనేజ్ చేసి మంజరి మెళ్ళలో 3 ముళ్ళు పడేట్లు చేశారు. అమెరికాకు పంపిస్తే ఇంకేం పర్వాలేదులే అనుకున్నారు. ఇండియాలో అయితే మురళీకృష్ణ మంజరిని కలిసే వీలుంటుంది, అమెరికాకు ఎలా వెళ్ళగలడు అని ఆనందపడ్డారు. అంతేకాక మంజరి త్వరగా తల్లయితే ఇక ఏ సమస్య ఉండదు అనుకున్నారు. మంజరి మురళీకృష్ణ మధ్య జరిగిన పూర్తి భాగోతం ముకుందరావు వాళ్ళకి తెలియదు. మంజరి మురళీకృష్ణ సంభాషణ చదువుతూ ఉంటే అందులో చాలా కుట్రలు గమనించి ఉలిక్కిపడ్డాను. సంజయ్తో పెళ్లికి మంజరిని మురళీకృష్ణ బలవంతంగా ఒప్పించాడు. ఒక 6 నెలలు ఎలాగ సంజయ్తో గడుపు. ఈ 6 నెలల్లో శృతి మరికొందరు అశ్లీల ఫోటో సేకరించు. అప్పుడు వాటితో సంజయ్ ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేసి చాలా నగదు డిమాండ్ చేద్దాం. దానితో జీవితాంతం హాయిగా బతికేయచ్చు అని నూరిపోశాడు. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ ఫ్యామిలీని మొత్తం లేపేద్దాం అని ఒక క్రూరమైన ఆలోచన నూరిపోశాడు మంజరికి. అందుకు ఒప్పుకున్న మంజరి ఆ ప్లాన్ ప్రకారం సంజయ్ని పెళ్లి చేసుకుంది. పెళ్ళైన మొదటి రోజు నుంచి తను ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. సంజయ్ తనని ముట్టుకొని ఇవ్వకుండా ఏదో అర్థం కాని వ్రతాల పేర్లు చెప్పి ఒక 6 నెలలు భౌతిక దూరం పాటించాలని చెప్పింది. ఇవేవీ అంతగా తెలియని సంజయ్ అలాగే అని సరిపెట్టుకున్నాడు. ఆ విషయాలు ఏవి ఎవరితో చెప్పలేదు కూడా. 6 నెలలే కదా ఏముంది అని ఊరుకున్నాడు. కొద్ది రోజుల క్రితం మురళీకృష్ణ తన సంభాషణ అంతా డిలీట్ చేయమని మంజరితో చెప్పాడు. కానీ అవి డిలీట్ చేస్తే మురళీకృష్ణ మీద తన గ్రిప్ పోతుందని ఏవి డిలీట్ చేయకుండా అన్ని ఈమెయిల్, హ్యాంగ్అవుట్స్, ఫేస్బుక్ చాటింగ్లో ఉంచి పెట్టింది. అవన్నీ సంజయ్కి దొరకటంతో మంజరి ఆట కట్టినట్లయింది. సంజయ్ తెలివిగా తప్పించుకోగలిగాడు. లేకుంటే సంజయ్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది అమెరికాలో. అన్నీ చదువుతూ ఉంటే ఇదేదో సినిమా పక్కీలో ఉండటంతో ఇంకేమైనా పాయింట్స్ దొరుకుతాయా, ఏమైనా కుట్రలు దాగున్నాయా అని లోతుగా వెతుకుతున్నాను. ఇది వాళ్ళిద్దరి ప్రేమ వ్యవహారమే అయితే ఎవరికీ ఇబ్బంది లేదు. అలా కాకుండా అందరినీ నాశనం చేయాలన్న వాళ్ళ ఆలోచన నన్ను కలవరపెట్టింది. ఇంతలో ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది. మధు ఫోన్ చేస్తున్నాడు. చెప్పరా మధు అన్నాను. పొద్దున సంజయ్ ఫోన్ చేశాడురా, నీకు అన్ని వివరాలు పంపానని చెప్పాడు. అవునరా, నాతో చాలాసేపు మాట్లాడాడు. నాకు అన్ని ముఖ్య వివరాలు వాట్సాప్లో పంపాడు. నేను ఇవాళ కోర్టుకు వెళ్ళలేదు, అవే చూస్తున్నా. చాలా పిచ్చిరాతలు ఉన్నాయిరా. ఒక విధంగా ఈ విషయం ఇక్కడితో ముగియటం చాలా మేలైంది అన్నాను. మధుకి విషయం అర్థమైంది. ఏం చేద్దాం అన్నాడు. విడాకులు అంత ఈజీగా వస్తాయా అని అడిగాడు. ఈమెయిల్స్లో విషయాలు కొన్ని చెప్పాను. అన్నీ మనకు అనుకూలమేరా. సంజయ్ ఇండియా రాకుండా మంజరి చేత కేసు వేయిస్తాను. 1 సంవత్సరంలో విడాకులు వచ్చేట్లు చేస్తాను అని చెప్పాను. ఇంకా ఫేస్బుక్ పూర్తిగా చూడలేదురా. సంజయ్ వాటిలో చాలా ఫొటోస్, వీడియోస్ ఉన్నాయని చెప్పాడు. అవి కూడా ఎవిడెన్స్కి పనికి వస్తాయి. అప్పుడు కేసు బలపడుతుంది. ఏమోరా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ విషయం. నువ్వే చూడాలి అన్నాడు మధు. నువ్వేం వర్రీ అవ్వకురా, నేను డీల్ చేస్తాను అంతా అని చెప్పాను. రేపు 10 గంటలకి ఫ్లైట్ హైదరాబాద్ వస్తుందంట. నువ్వు మా ఇంటికి వచ్చే, ఇద్దరం వెళదాం.
1 గంట ముందే అక్కడ ఉందాం. మంజరి పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్ళకి మంజరిని అప్పగించి మనం వచ్చేద్దాం. తరువాత విషయాలు నేను చూసుకుంటాను. నేను రేపు కోర్టుకు కూడా వెళ్ళట్లేదు. వచ్చేటప్పుడు ప్రవల్లిక, శృతిని కూడా తీసుకునిరా. వాళ్ళని ఇక్కడ దించేసి మనం ఎయిర్పోర్ట్కి వెళదాం అని చెప్పాను. రేపొక్కరోజు నువ్వు లీవ్ పెట్టు అన్నాను. రాత్రి భోజనం చేసి అందరూ వెలుదురుగాని అని చెప్పాను. సరేరా అని ఫోన్ పెట్టేశాడు మధు. టైం చూస్తే 2 అయింది. లంచ్కి పైకి వెళ్ళాను. గబగబా లంచ్ పూర్తి చేసి మళ్ళీ ఆఫీస్ రూమ్కి వచ్చాను. జూనియర్స్ వచ్చేలోపు ఫేస్బుక్లో వివరాలు కూడా చూసి చిన్న నోట్స్ తయారు చేయాలి అనుకున్నాను. ఫేస్బుక్ ఓపెన్ చేశాను. అందులో ఫొటోస్, వీడియోస్ మరీ వర్స్ట్గా ఉన్నాయి. ముకుందరావు వాళ్ళకు చూపించేందుకు ఒక్కటి తీసి ఫోల్డర్లో పెట్టాను. ఇక అంతకంటే చూడటం వేస్ట్ అనిపించింది. ఫేస్బుక్లో కూడా మెసేజెస్ ఉన్నాయి. అంటే ఈమెయిల్, ఫేస్బుక్ రెండూ ఉపయోగించారు వాళ్ళ సంభాషణకు. సాక్ష్యాలు చిక్కినందున కేసు చాలా సులభమైంది. కాకుంటే న్యాయపరంగా ఎవ్వరికీ దెబ్బ తగలనేయకూడదు. మంజరి చేసిన తప్పు పెద్దదే అయినా తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు ఏది చేసినా. అందుకే జాగ్రత్తగా ఈ కేసును నడిపించాలి అని నిర్ణయించుకున్నాను. ఇంతలో ముకుందరావు ఫోన్ చేశారు. హైదరాబాద్కి వచ్చారంట. పెద్ద కూతురు ఇంట్లో ఉన్నారు. రేపు పొద్దున 9 గంటలకి పెద్ద కూతురు, అల్లుడు కూడా వస్తారంట ఎయిర్పోర్ట్కి. మంచిది అని చెప్పాను. మంజరి గురించి ఏదో మాట్లాడబోయారు ముకుందరావు. ఫోన్లో ఎందుకండి, రేపు పొద్దున 1 గంట ముందే ఎయిర్పోర్ట్లో ఉంటాము. మీరు కూడా 9 గంటలకు వస్తున్నారుగా, అక్కడే మాట్లాడుకుందాం అని చెప్పాను. అలాగే సార్ అని ఫోన్ పెట్టేశారు ముకుందరావు. మంజరి చేసిన పని వల్ల అందరూ ఇరుకున పడ్డారు. తల్లిదండ్రులకు చాలా అవమానకర పరిస్థితి తెచ్చింది తను. అసలు ఈ ఈమెయిల్స్, ఫొటోస్ చూశారంటే గుండె ఆగిపోతుంది. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఏ మాత్రం ఆవేశపడినా అందరికీ అనర్థమే. అందుకే నేనే మొత్తం వ్యవహారం చూసేట్లు నిశ్చయించుకున్నాను. ఏదేమైనా జీవితం గొప్పది. అందులో సమస్యలు వస్తుంటాయి. సమస్యలు లేకుండా జీవితం ఉండదు. ఆ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించడంలోనే మన విఘ్నత కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. అందుకే జాగ్రత్తగా డీల్ చేయాలి. కోర్టు నుంచి జూనియర్స్ రావడంతో మళ్ళీ బిజీ అయ్యాను. రాత్రి భోజనాలప్పుడు శశిరేఖతో చెప్పాను. రేపు మధు ఫ్యామిలీ వస్తున్నట్లు. ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సిన సంగతి అన్నీ ఏకరువు పెట్టాను. ఈమెయిల్స్, ఫొటోస్ గొడవ చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు చెప్దాంలే అని ఆగాను. రోజు చాలాసేపు మేల్కొనేవాడిని. ఆ రోజు త్వరగా పడుకున్నాను. బాగా మానసిక అలసట ఉండటంతో. పొద్దున్నే మొబైల్ చూస్తే వాట్సాప్లో సంజయ్ మెసేజ్ కనిపించింది. హాయ్ అంకుల్, దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఆగినప్పుడు మంజరి మురళీకృష్ణకు ఫోన్ చేసినట్లుంది. కొద్ది నిమిషాలకే ఈమెయిల్ పాస్వర్డ్ ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నించారు. నాకు అలర్ట్ వచ్చింది. అయినా అది ట్యాంపర్ కాకుండా ముందే కంట్రోల్స్ పెట్టి ఉంచాను. ఇబ్బంది ఏమీ లేదు అని ఉంది అందులో. ఓకే, గుడ్ అని రిప్లై ఇచ్చాను. న్యాయపరంగా మనకు అంతా అనుకూలంగా ఉంది సంజయ్. మీ ఎవ్వరి అవసరం లేకుండా కోర్టు వ్యవహారం అంతా నేను నడిపించి 1 సంవత్సరంలో విడాకులు వచ్చేట్లు చేస్తాను. అంతా ఆలోచించి ఉంచాను. మంజరికి కూడా ఇబ్బంది లేని విధంగా అంతా జరుగుతుంది. కీప్ కూల్ అని సంజయ్కి మెసేజ్ పెట్టాను. త్వరగా రెడీ అయ్యి మధు కోసం వెయిట్ చేస్తున్నాను. మా ఇంటికి ఎయిర్పోర్ట్ దగ్గరే, అరగంటలో వెళ్ళొచ్చు. 8 గంటలైంది. మధు వాళ్ళు వచ్చారు. ప్రవల్లిక శృతిని చూస్తే మా ఆవిడికి ప్రాణం లేచొచ్చింది. ఎదురెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకొచ్చింది. నేనిచ్చిన ధైర్యంతో మధు కొంచెం రిలాక్స్డ్గా ఉన్నట్లు కనిపించాడు. రారా అంటూ వాడిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవ్వరూ మంజరి విషయం మాట్లాడలేదు. అందరూ ఇగ్నోర్ చేశారు. ఇక ఆమె గురించి చర్చించడం అనవసరం కూడా. నేను మధుకు చెప్పిన విషయాలు ప్రవల్లికకి తెలిసినట్లున్నాయి. తను కామ్గానే ఉంది. లోకాభిరామాయణం మాట్లాడుతూ అందరం టిఫిన్ చేశాం. మధు వాళ్ళొస్తే మా ఆవిడ నచ్చిన వంటలు చేస్తుంది వాళ్ళకి. వాళ్ళ ఇంటికి వెళితే మాకు నచ్చినవి వాళ్ళు చేస్తారు. శృతి జోక్స్ వేసి నవ్విస్తోంది అందరినీ. ముందే చెప్పినట్లు శృతి మా రెండిళ్ళకి ఒక్కతే ఆడపడుచు. సరే అని అందరికీ చెప్పి నా కారులో ఎయిర్పోర్ట్కు బయలుదేరాం. మధుది బ్యాంక్ కారు. అందులో డ్రైవర్ అది ఉంటాడు. ఎందుకులే, దారిలో ముఖ్య విషయాలు చెప్పుకోవచ్చు కదా అని నా కారులోనే బయలుదేరాం. మధుకి అన్ని విషయాలు చెప్పాను. చాలా ఆశ్చర్యం, దానితో పాటు ఆవేశం కలిగాయి మధుకి. వాడికి నువ్వేమీ మాట్లాడొద్దని సూచనలు ఇచ్చాను. అంతా నేను చూసుకుంటానురా, నాది పూచి, నువ్వేం కలుగజేసుకోకు. నీ అవసరం ఉంటే నేను ముందే చెప్తాను అని చెప్పాను. సరేరా, నువ్వెలా చెప్తే అలా అన్నాడు మధు. కారు ఎయిర్పోర్ట్లో పార్క్ చేసి ఇంటర్నేషనల్ అరైవల్స్ దగ్గరికి వెళ్ళాము. కరెక్ట్గా 9 అయింది టైము. అప్పటికే ముకుందరావు వాళ్ళు వచ్చున్నారు. ముకుందరావు భార్య, పెద్ద కూతురు, అల్లుడు కనిపించారు. మమ్మల్ని చూసి ముకుందరావు విష్ చేశాడు. మధుకి చాలా కోపంగా ఉంది. బదులివ్వలేదు. నేనే హలో అంటూ పలకరించి ఆ పక్కనే ఖాళీగా ఉన్న రెస్టారెంట్లో కూర్చుందామని చెప్పాను. ఫ్లైట్ వచ్చేందుకు ఇంకా 1 గంట టైం ఉంది. మంజరి వచ్చేలోపు కొన్ని ముఖ్య విషయాలు వాళ్ళకి చెప్పేస్తే
వాళ్ళు కూడా తయారుగా ఉంటారు అనుకున్నాను. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది. ఒక మూల డిస్టర్బెన్స్ లేని చోట ఉన్న టేబుల్ దగ్గర అందరం కూర్చున్నాం. ముకుందరావు పలకరిస్తున్నా మధు అస్సలు అతని వైపు చూడటం లేదు. వాడికి చాలా కోపంగా ఉంది. అది సహజమే. మంజరి సంజయ్ ప్రాణాలతో చెలగాటమాడింది. ఎంతో అపాయకరమైన పరిస్థితి నుంచి సంజయ్ బయటపడ్డాడు. అది కేవలం వాడి అదృష్టం. అదే తను ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే చాలా డేంజర్ జరుగుండేది. అలా ప్లాన్ చేశారు మంజరి, మురళీకృష్ణ. అంతా సైలెంట్గా ఉంది. నేనే కలగ చేసుకొని అన్ని విషయాలు వివరంగా చెప్పాను. అందరూ నిర్ఘాంతపోయారు. ఎవ్వరికీ నోట మాట లేదు. ముకుందరావు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. మంజరి తల్లి ఏడ్చేసింది. మంజరి అక్క తనని ఓదారుస్తుంది. వాళ్ళకి అంతా అయోమయంగా ఉంది. నా వెంట తెచ్చిన బ్యాగ్లోంచి ట్యాబ్ తీసి చుట్టూ ఎవరు లేరు నిర్ధారణ చేసుకొని మంజరి తల్లి అక్కకి ఒక ఫోటో చూపించాను. వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. కొన్ని పేపర్స్ ముకుందరావుకి ఇచ్చాను చూడమని. అవి మంజరి, మురళీకృష్ణ మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణ. ఆయనకు కొన్ని చదవగానే పూర్తిగా అర్థమైపోయింది. ఇక చదవలేక నాకు పేపర్లు తిరిగి ఇచ్చేశాడు. ఈలోపు ముకుందరావు అల్లుడు అందరికీ కాఫీలు తెచ్చాడు. ముకుందరావు వాళ్లతో పాయింట్ బ్లాంక్గా చెప్పాను. ఈ సమస్యకి విడాకులు ఒక్కటే పరిష్కారమని. ఆయన విచారంతో అన్నాడు. పుట్టి పెరిగిన ఊరు సార్. కోర్టు చుట్టూ తిరగటం అంటే మా పరువు పోతుంది అన్నాడు. అక్కడ లాయర్లను అడిగి వాళ్ల ద్వారా కేసు వేస్తే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది నాకు అని చెప్పాడు. మీరు ఏ లాయర్ని పెట్టుకోవద్దు సార్. ఈ కేసు నేనే వాదిస్తాను. నాకు మీ నుంచి ఒక్క పైసా ఫీజు కూడా వద్దు. విజయవాడకు వచ్చి కోర్టుకు అటెండ్ అయ్యే ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను. మా సంజయ్ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చూడమని మరీ చెప్పాడు. మీరు మీ అమ్మాయి కేవలం 3 సార్లు కోర్టుకు అటెండ్ అయితే చాలు. మిగతా అంతా నేను చూసుకుంటాను. కాకుంటే నావి కొన్ని షరతులు. ఈ కేసు మీ అమ్మాయి చేతే వేయిస్తాను. ఇందులో సంజయ్ పాత్ర ఉండదు. అలాగని మంజరి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కేసు ఫైల్ చేస్తాను. మీరు మీ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేసినట్టు, అది ఆమెకి ఇష్టం లేదన్నట్లు, పెళ్లి జీవితం గడపలేక విడాకులు కోరుతున్నట్లు కేసు వేయిస్తాను. దానివల్ల మంజరి భవిష్యత్తుకు ఏ ఇబ్బంది ఉండదు. మీరు మా మధు వాళ్ళు పెట్టిన నగలు మొదలైనవి వాపస్ ఇచ్చేయాలి. మంజరి చేత ఒక క్షమాపణ లెటరు మా మధు వాళ్ళకి ఇప్పించాలి అని చెప్పాను. మధు వైపు తిరిగి అడిగాను. ఏరా నీకు సమ్మతమేనా అని. నాకు ఓకే అన్నాడు మధు. మరి నీకు పెళ్లికైన ఖర్చు వాపస్ ఇవ్వాలా అని అడిగాను మధుని. ఎందుకంటే నీకు భారీగానే ఖర్చు అయింది కదా. నాకేమీ అక్కర్లేదు అని మధు తడుపుకోకుండా చెప్పాడు. అప్పటిదాకా ఉగ్గబట్టుకుని కూర్చున్న ముకుందరావు మధు దగ్గరకు వచ్చి పాదాలు తాకి బిగ్గరగా ఏడ్చేశాడు. రెస్టారెంట్లో ఉన్న కొద్దిమంది మా వైపు చూశారు ఏంటన్నట్లు. నేను ముకుందరావును ఓదార్చాను. కర్చీఫ్ అడ్డు పెట్టుకొని వెక్కిళ్ళు పెడుతున్నాడు ముకుందరావు. ఏడుపు మంచిదేలే అని అందరం ఊరుకున్నాం. కాసేపైన తర్వాత తేరుకున్నాడు ముకుందరావు. మీ వంటి ఉత్తమ కుటుంబం వదులుకోవటం మా దురదృష్టం అన్నాడు మధుతో. మధు ముక్తసరిగా మన చేతుల్లో ఏమీ లేదుగా ముకుందరావు గారు అన్నాడు. మీ అమ్మాయి ఏ అగాధ్యం చేసుకోకుండా చూసుకోండి. ఎందుకంటే జీవితం ముఖ్యం. ఎన్ని అవాంతరాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ అమ్మాయి విషయంలో ఎటువంటి సహాయం కావాలన్నా మురళీకృష్ణ నుంచి ఏ ఇబ్బంది ఎదురైనా నాకు చెప్పండి. నేను చూసుకుంటాను అని చెప్పాను ముకుందరావుకి. మీ రుణం తీర్చుకోలేను సార్ అంటూ నా పాదాలు తాకపోయాడు ముకుందరావు. నేను వారించాను. సార్ మీరు పెద్దవారు. కేవలం మిమ్మల్ని చూసే మా మధు కానీ సంజయ్ కానీ ఏ కేసులు లేకుండా చూడమని నాకు మరీ చెప్పారు. లేకుంటే మీ అమ్మాయి మీద క్రిమినల్ కేసు, మీ మీద పరువు నష్టం కేసు వేసి ఉండేవాణ్ణి అని చెప్పాను. పిల్లలు చేసిన తప్పులకి పెద్దలు శిక్షించడం నాకు నచ్చని పని. అందుకే ఈ వ్యవహారం ప్రశాంతంగా ముగియాలని, మీకు ఎటువంటి మానసిక ఇబ్బందులు కలగకూడదని నిర్ణయించుకున్నాము అని చెప్పాను. ముకుందరావు ఫ్యామిలీకి కొండంత ఊరట కలిగింది ఆ మాటలతో. అందరం లేచాం మంజరిని రిసీవ్ చేసుకునేందుకు. ముకుందరావు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ముందు నడుస్తున్నారు. నేను మధు వాళ్ళ వెనక నడుస్తున్నాం. అంతర్జాతీయ అరైవల్స్ గేట్ దగ్గర పడేటప్పుడు మధు నా వైపు తిరిగి, నేను ఇందాక మనం వెళ్ళి రెస్టారెంట్లో కూర్చుంటానురా, నువ్వు ఇక్కడ ఎలాగోలాగా మేనేజ్ చేసి అక్కడికి వచ్చేయి అన్నాడు. సరేరా నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే అని చెప్పి పంపాను. అనుమానం వచ్చి అడిగాను, వేరే ప్రాబ్లం ఏమీ లేదుగా అని. ఇంకేం లేదురా, నేను తనను చూడదలుచుకోలేదు అన్నాడు. మంజరి పేరు ఉచ్చరించడం కూడా మా వాడికి ఇష్టం లేదు. సరేరా అక్కడే ఉండు, నేను మంజరిని తన తల్లిదండ్రులకు అప్పగించి నీ దగ్గరికి వస్తాను అని చెప్పాను. అమెరికా నుంచి ఫ్లైట్ వచ్చింది. అందరూ బయటకు వస్తున్నారు. 1 గంట తర్వాత మెల్లగా లగేజ్తో బయటకు వచ్చింది మంజరి. అంటే ఆ గంటలో ప్రియంతో మాట్లాడి బయటకు వచ్చింది అని అర్థమైంది నాకు. తల్లిదండ్రులను చూసి కౌగలించుకుని బిగ్గరగా ఏడ్చేసింది మంజరి. ఆ ఏడుపు ఎందుకో నాకు అర్థం కాలేదు.
తన బండారం మొత్తం బయటపడిందనా, లేక తన జీవితం ఇలా ఎందుకయిందనా? ఏదైతే మనకెందుకులే, ఇక మనకు సంబంధం లేని విషయం ఆమెది అనుకొని కొద్దిగా దూరంలో నిలబడ్డాను. ముకుందరావు నా వైపు తిరిగి మధు గురించి అడిగాడు. తనకు మీ అమ్మాయిని చూడటం ఇష్టం లేదండి, అందుకే కింద రెస్టారెంట్లో కూర్చున్నాడు అని చెప్పాను. ఇక దాచటం ఎందుకని ఆయన మొహం చిన్నబోయింది. అప్పటికే మంజరి విషయం పూర్తిగా అర్థమైంది. ఆమె మొహంలో చటుక్కున ఏడుపు మాయమైంది. నివ్వెరపోయినట్లు చూస్తుంది. నేను ఎయిర్పోర్ట్కి వచ్చిన ముఖ్య ఉద్దేశం మంజరిని తన తల్లిదండ్రులకు అప్పగించడం. ఆ పని పూర్తయింది. ఎందుకంటే ముకుందరావు బాగా కోపిష్టి మనిషి. మంజరి సంభాషణలో తన తండ్రి అప్పుడప్పుడు కోపం వస్తే చెప్పిన మాట వినకపోతే తిట్టడం కొట్టడం చేస్తాడు అని ఉంది. అందుకని ముకుందరావుతో పాటు వేరే వాళ్ళని కూడా తీసుకొని రమ్మని చెప్పాను. లక్కీగా పెద్ద కూతురు అల్లుడు వచ్చారు. వాళ్ళని చూసి నాకు కొండంత ఉపశమనం కలిగింది. కోపంతో ముకుందరావు అక్కడే మంజరిని కొట్టడం లాంటివి చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మంజరిని కలవకముందే ముకుందరావు వాళ్లకు విషయం పూర్తిగా వివరించడం కూడా జరిగింది. దాంతో ముకుందరావు ప్రాక్టికల్ థింకింగ్లో పడ్డాడు. ఇంకో కోణంలో ఆలోచిస్తే మంజరి ప్రియుడు అక్కడికొచ్చి ఆమెను తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది. మంజరి కదలికలన్నీ అతనికి తెలుస్తూ ఉంటాయి. అందువల్ల తన పోకిరి గ్యాంగ్తో వచ్చి ముకుందరావు వాళ్ళని బెదిరించి మంజరిని తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది. అందుకే నేను నా క్లోజ్ పోలీస్ ఫ్రెండ్స్ని కూడా అలర్ట్ చేసి ఉంచాను ఈ విషయంలో. ఇలాంటి అవంతరాలు ముంచుకొస్తే అరగంట వ్యవధిలో వాళ్ళు ఇక్కడికి వచ్చే ఏర్పాటు చేసి ఉంచాను. పెళ్లికి ముందైతే మంజరి ఏం చేసినా మధు ఫ్యామిలీకి సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఆమె సంజయ్ భార్య, మధు కోడలు. విడాకులు మంజూరయ్యేంత వరకు ఆ ట్యాగ్ అలానే ఉంటుంది. ఒకసారి విడాకులు మంజూరైతే ఇక తనకు మధు కుటుంబానికి సంబంధం ఉండదు. అప్పటి వరకు మంజరి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండక తప్పదు. అలా ఆలోచించే మంజరి తల్లిదండ్రులను ముందే ప్రిపేర్ చేసి ఉంచాను. అది బాగా వర్కౌట్ అయింది. మంజరిని తన తల్లిదండ్రులు అప్పగించిన పని విజయవంతంగా పూర్తయింది. ముకుందరావు దగ్గరికి వెళ్ళి చెప్పాను. నా క్లోజ్ ఫ్రెండ్ లాయర్ భాస్కర్ విజయవాడలో తనను కలిసి మంజరి చేత డివోర్స్ పిటిషన్ వేయిస్తాడని, అతనికి సహకరించమని. అందుకు ఆయన సరే అన్నాడు. డివోర్స్ పిటిషన్ వేసే ముందు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్గా రాసుకున్నాము. అందులో మాత్రం జరిగిన యథార్థం రాశాను. అంటే మంజరి ప్రేమ గురించి వగైరా వగైరా. దానికి మంజరి తల్లిదండ్రులు సంతకం చేశారు. ఆ డాక్యుమెంట్ ముకుందరావు మధు మధ్యే ఉంటుంది కాబట్టి బయటకు తెలిసే విషయం కాదు. అందువల్ల మంజరికి భవిష్యత్తులో ఇబ్బంది ఏమీ లేదు. ముకుందరావు అల్లుడు మధు వాళ్ళు మంజరికి పెట్టిన నగలు అన్నీ తెచ్చి ఇచ్చాడు. అవి కూడా నేనే తీసుకొని మధుకు అప్పగించాను. అంతా సరిపోయాయి అని చెప్పాడు మధు. డివోర్స్ పిటిషన్లో మాత్రం మంజరికి ఇష్టం లేకున్నా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారని, పెళ్ళైనప్పటి నుంచి తాను వేరుగానే ఉన్నానని, వివాహ జీవితం తనకు ఇష్టం లేనందున డివోర్స్ మంజూరు చేయమని కోర్టులో మంజరి చేత పిటిషన్ దాఖలు చేయించాను. కోర్టులో కేసు జరుగుతూ ఉన్నప్పుడు మంజరికి చాలా మానసిక ఇబ్బందులు ఎదురయ్యాయి. విజయవాడలో ప్రముఖ సైకాలజిస్టుకు చూపించారు. బైపోలార్గా నిర్ధారణ అయ్యింది. నా ఊహ ప్రకారం తన ప్లాన్ అంతా తెలిసిపోవటంతో తన శృంగార లీలలు, సంజయ్ ఫ్యామిలీని అంతం చేయాలనుకోవటం వంటి విషయాలు సాక్ష్యాధారంగా తెలియటంతో మంజరి విపరీతమైన మానసిక ఒత్తిడి గురైందని భావించాను. అంతేకాక డివోర్స్కి కూడా అప్లై చేయటం జరిగి కోర్టులో కేసు నడుస్తుంది. ఇవన్నీ తనపై తనకు ఏహ్యభావం కలిగించుంటాయి. ఒక్కసారిగా భవిష్యత్ తలుచుకొని భయపడి ఉంటుంది. అందులోనూ ఫేస్బుక్లో తను దాచి ఉంచిన ఫోటోలు, వీడియోలు చూస్తే ఇక బతకడం వేస్ట్ అనిపిస్తుంది ఎవరికైనా. అంత ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ ఫోటోలు, వీడియోలు. అందుకే నేను వాటిని కంప్యూటర్ నుంచి తీసేసి పెన్ డ్రైవ్లో భద్రపరిచాను. డివోర్స్ మంజూరైన తర్వాత అది ముకుందరావుకు అప్పచెప్తే నా పని పూర్తవుతుంది. అవి పొరపాటున లోకం వెలుగు చూశాయంటే ఇక మంజరికి జీవితం ఉండదు. అవి ఎవరైనా చూస్తే ఆ అమ్మాయి జీవితం బదారున పడ్డట్లే. ఒక ఆడపిల్లను రక్షించే బాధ్యత నేను తీసుకున్నాను. కోర్టుకు వచ్చినప్పుడు కూడా మంజరి పిచ్చి చూపులు చూస్తూ ఉండేది. కోర్టులో జడ్జి ముందు హాజరైనప్పుడు ఆమెను చాలా మేనేజ్ చేయాల్సి వచ్చింది. అందుకే ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు నేను పర్సనల్గా విజయవాడకి వెళ్ళి కోర్టుకు అటెండ్ అయ్యేవాడిని. నేను డివోర్స్ పిటిషన్ వేయించిన 1 నెల రోజులకు బలవంత పెళ్లి చెల్లదు అని ప్రముఖ దినపత్రికలలో పెద్ద వార్త వచ్చింది. వధువు అంగీకారం హిందూ వివాహ చట్టంలో అంతర్భాగం అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టీకరించింది. పెళ్లి కుమార్తె అంగీకారం లేకుండా లేదా మోసపూరితంగా జరిగిన హిందూ వివాహాన్ని చట్టరీత్యా చెల్లదని చెప్పనవసరం లేదంది. ఇవన్నీ నా కేసును బలపరిచాయి. కోర్టులో నా వాదనలకు సపోర్టుగా నిలిచాయి. మార్గం సుగమమైంది. కేసు ఆఖరి వాయిదా. అప్పుడు వాదనలు ముగించి కోర్టుకు బయటకు వచ్చాను. మంజరి దగ్గరకు వచ్చి మీతో మాట్లాడాలి అంకుల్ అంది. సరే అన్నాను.
నీకు ఇబ్బంది లేకుంటే తల్లిదండ్రులు కూడా ఉంటారు మనతోటి అన్నాను. సరే అంది. అందరం కోర్టు క్యాంటీన్లో కూర్చున్నాము. మంజరి ఆపుకోలేక ఏడ్చేసింది. తల్లి తండ్రి ఓదార్చారు. చాలా తప్పు చేశాను అంకుల్. నేను ఎవ్వరినీ లెక్క చేయలేదు. అహంకారంగా ముందుకెళ్ళాను. నాకు తగిన శాస్తి జరిగింది. అందరినీ బాధ పెట్టాను అని ఏడుపు గొంతుతోనే అంది. అవన్నీ గతం మంజరి. ఇక అటువైపు చూడకు. ముందుకు వెళ్ళలేవు. నీవు ఎంతో తెలివిగల దానివి. మంచి ర్యాంకు హోల్డర్వి. ఉజ్వల భవిష్యత్తు ఉంది నీకు. నీ తల్లిదండ్రులు కూడా చెప్పాను నిన్ను ఏమీ అనవద్దని. నువ్వు చేసింది పెద్ద తప్పే. అలా అని బాధపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేవు. జీవితం ఒక ప్రయాణం. కొన్ని అవాంతరాలు జరుగుతూ ఉంటాయి. అవి పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి కూడా. ఒక్కోసారి జీవితాలు కూడా బలి తీసుకుంటాయి. నీ విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. అవన్నీ మర్చిపో. నీ తెలివితేటలను నిరూపించుకో. ఈ కేసు నేను పర్సనల్గా తీసుకోవటానికి కారణం కేవలం నిన్ను రక్షించడానికే. నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలనే. నేను అనుకున్నట్లు అంతా సవ్యంగానే జరిగింది. ఒక చక్కటి గమ్యంతో ముందుకెళ్ళు. విజయం ఎప్పుడు నీతోటే ఉంటుంది. నీకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా నా ఫోన్ నెంబర్ మీ ఫాదర్ దగ్గర ఉంది. ఒక్క ఫోన్ చెయ్యి. నీ పూర్తి రక్షణ బాధ్యత నాది. మంచి మనసుతో ముందుకు వెళ్ళు. అంతా మంచి జరుగుతుంది నీకు అని ధైర్యం చెప్పాను మంజరికి. మనసులో బాధ చెప్పిన తర్వాత చాలా తేలిగ్గా అనిపించింది మంజరి. ఆల్ ద బెస్ట్ అని చెప్పి లేచాను. సంవత్సరం లోపే డివోర్స్ మంజూరైంది. డివోర్స్ జడ్జిమెంట్ కాపీ రాగానే ముకుందరావుకు మంజరి క్రియేట్ చేసిన ఫేక్ ఈమెయిల్, ఫేస్బుక్ పాస్వర్డ్స్ అప్పచెప్పాను. ఆ పాస్వర్డ్స్ నా ముందే సీక్రెట్గా మార్చుకోమని చెప్పాను. నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ కూడా ఇచ్చాను. అన్నీ డిస్ట్రాయ్ చేసేయమని మరీ చెప్పాను. అవి ఉంటే మంజరి జీవితానికి భవిష్యత్తులో చాలా ప్రమాదం అని చెప్పాను. ఈ విషయం గురించి మంజరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నాకు చెప్పమని చెప్పాను. ఇక మధు, సంజయ్ విషయానికి వస్తే ఎవ్వరూ కోర్టుకు రాకుండానే డివోర్స్ వ్యవహారం పూర్తయింది. మా మధు కుటుంబం అంతా ఇది ఒక కల్లా ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. తమ కుటుంబానికి పెద్ద ఆపద తప్పినందుకు గొప్ప రిలీఫ్గా ఫీల్ అయ్యాను. పెళ్ళంటే 100 ఏళ్ల పంటే కాదు, పవిత్రమైన అనుబంధం కూడా. ఇరు మనసులు ఒక్కటై జీవితాంతం కలిసి ఉంటూ ఒకరికొకరు ఆప్యాయతలు పెనవేసుకొని తమ ప్రేమకు ప్రతిరూపాలుగా చక్కని కుటుంబాన్ని విస్తరించుకొని ఆడుతూ పాడుతూ అన్యోన్యంగా అనవసరమైన భేషజాలకు తావు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని 100 ఏళ్ల జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగాలి మనో నిశ్చయంతో. ఇకనైనా వివాహం విలువలకి గుర్తెరిగి భౌతికవాదానికి స్వస్తి పలికి సంప్రదాయాలకు పెద్దపీట వేద్దాం. పెళ్లికి పూర్వ వైభవం తీసుకొద్దాం. కుటుంబ వ్యవస్థకు తలవంచుదాం. సంతోషంగా జీవనం సాగిద్దాం. ఆరంభం ఒక్క అడుగుతోనే. మార్పుకు శ్రీకారం చుట్టి ముందుకు సాగుదాం. ఉత్తమ ఆశయాలను స్వాగతిద్దాం. ప్రేమ పెళ్ళి కథ ఇక్కడితో అయిపోయిందండి. కథ ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. మన ప్రయాణం ఇలాగే కొనసాగేందుకు మీ సపోర్ట్ చాలా అవసరమండి. సో దానికోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇట్లు మీ లక్ష్మి.